Welcome to Sri Vijay Education Channel. Hi friends, thank you for looking on my video. ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ విత్ ఎక్స్ప్లెయిన్ తో చూద్దాం. మొదటి ప్రశ్న. I like to play dash cricket. Choose the correct article that fits the blank. Answer: no article. గేమ్స్ నేమ్స్ ముందు ఆర్టికల్స్ ఎటువంటి ఆర్టికల్స్ ఉపయోగించరాదు. సో ఆన్సర్ నో ఆర్టికల్. By the end of the month, I dash the work. Choose the correct form of the verb that fits the blank. Answer: will have finished. By plus future, future perfect. అంటే సెంటెన్స్లో బై వచ్చి ఇచ్చిన సెంటెన్స్లో ఫ్యూచర్లో యాక్షన్ అనేది ఫ్యూచర్లో ఉంటే ఆ పదం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్గా మారుతుంది. సో ఆన్సర్ విల్ హ్యావ్ ఫినిష్డ్. వాణి, who is our English teacher, is absent today. Answer: this sentence has a non-defining relative clause. కామాతో వేరు చేయబడింది అంటే ఒక పదం కామాతో వేరు చేయబడితే కామా తర్వాత ఏ సెంటెన్స్ అయినా ఉన్నా అది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్గా గుర్తించాలి. హీ ఈస్ క్యాపబుల్ డాష్ డూయింగ్ హార్డ్ వర్క్. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ఇన్ ది బ్లాంక్. ఆన్సర్: ఆఫ్. క్యాపబుల్ పక్కన ఎప్పుడు ఆఫ్ అనే ప్రిపోజిషన్నే యూస్ చేయాలి. షీ పిన్డ్ దెమ్ నీట్లీ ఆన్ ది సాఫ్ట్ బోర్డ్. చూస్ ది కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ ఆఫ్ దిస్ సెంటెన్స్. ఆన్సర్: దే వర్ పిన్డ్ నీట్లీ ఆన్ ది సాఫ్ట్ బోర్డ్ బై హర్. పై వాక్యంలో పిన్డ్ అనేది V2 వెబ్ 2 కాబట్టి ఆన్సర్ అనేది వాజ్ వర్లో రావాలి అంటే పాస్ట్ టెన్స్లో, అండ్ దానికి V3 యాడ్ కావాలి. సో ఆన్సర్ దే వర్ పిన్డ్ నీట్లీ ఆన్ ది సాఫ్ట్ బోర్డ్ బై హర్. ది ట్రైన్ డాష్ బిఫోర్ వీ రీచ్డ్ ది స్టేషన్. చూస్ ది కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది వెబ్ దట్ ఇట్స్ ఫిట్స్ ఇన్ ది బ్లాంక్. ఆన్సర్: హ్యాడ్ లెఫ్ట్. బిఫోర్ వీ రీచ్డ్ అని ఉంది అంటే సెంటెన్స్లో అంటే చేరే ముందు, స్టేషన్కి చేరే ముందు అని, అది సూపర్ పాస్ట్ యాక్షన్ కాబట్టి హ్యాడ్ ప్లస్ V1 రావాలి. సో ఆన్సర్ హ్యాడ్ లెఫ్ట్. అన్లెస్ హీ రన్స్ ఫాస్ట్ హీ విల్ మిస్ ద బస్. దిస్ సెంటెన్స్ ఈజ్ ఆన్సర్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. వాక్యంలో ఏదైనా వాక్యంలో ఇఫ్ లేదా అన్లెస్ అని పదాలు వాడబడితే అది కాంప్లెక్స్ సెంటెన్స్గా భావించాలి. సో దిస్ సెంటెన్స్ ఈస్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. హీ డ్రాస్ ఏ శాలరీ ఆఫ్ 2500 రూపీస్. చూస్ ది కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఆఫ్ ది సెంటెన్స్. ఆన్సర్: డజంట్ హీ. డ్రాస్ అనే పదం అంటే వెర్బ్కి ఎస్ అనే పదం ఉపయోగించారు కాబట్టి దానికి బదులు హెల్పింగ్ వర్బ్ డస్ అనేది ఉపయోగించాలి. అండ్ సెంటెన్స్లో నెగిటివ్ కాదు కాబట్టి సెంటెన్స్ నాట్ అనేది యూజ్ చేయాలి. సో ఆన్సర్ డజంట్ హీ. ఇండియా డాష్ ఇండిపెండెంట్ ఇన్ 1947. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది వెబ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆన్సర్: బికమ్. సెంటెన్స్ అనేది పాస్ట్ యాక్షన్లో ఉంది, జరిగిపోయింది కాబట్టి బికమ్ని యూజ్ చేయాలి. సో ఆన్సర్
India became independent in 1947. The teacher explained the problem dash the students. Choose the correct preposition that fits the blank. Answer 2. ఎక్స్ప్లెయిన్ అనే పదం పక్కన ఎప్పుడు ప్రిపోజిషన్ to2ని ఉపయోగించాలి. I told him dash do it. ఆన్సర్ నాట్ టు. టెల్ టోల్డ్ అనే పదాలు సెంటెన్స్లో ఉంటే అప్పుడు ప్రిపోజిషన్ టు యూస్ చేయాలి, కానీ టెల్ టోల్డ్ పక్కన రాదు. ఆ ఆన్సరు నాట్ పెట్టి నాట్ పక్కన టూ పెట్టాలి, లాస్ట్లో పెట్టాలి. కాబట్టి నాట్కి ముందు టూ ఉపయోగించాలి. ఆన్సర్ ఐ టోల్డ్ హిమ్ నాట్ టు డూ ఇట్. దిస్ ఈజ్ నాట్ ది పార్ట్ ఆఫ్ ఏ లెటర్ టు అప్లై ఫర్ ఏ జాబ్. ఆన్సర్ ద డీటెయిల్స్ ఆఫ్ ఫాదర్. అంటే ఏదైనా ఒక జాబ్కి అప్లై చేసే సమయంలో మన ఫాదర్ డీటెయిల్స్ ఇవ్వనవసరం లేదు. సో ద డీటెయిల్స్ ఆఫ్ ఫాదర్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎ లెటర్ టు అప్లై ఫర్ ఏ జాబ్. స్టీఫెన్ హాకింగ్. హూ డిస్కవర్డ్ Hawking radiation was a great scientist. This sentence has answer a non-defining relative clause. అంటే కామాతో వేరు చేయబడింది కాబట్టి సెంటెన్స్ అది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్గా తీసుకోవడం జరుగుతుంది. యూ కెన్ ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ లైక్. చూస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ది వర్డ్ మచ్. ఆన్సర్ అన్ అడ్జెక్టివ్. యాజ్ మధ్యలో ఎప్పుడు అడ్జెక్టివ్ లేదా యాడ్వర్బ్ మాత్రమే ఉండాలి. హౌ కెన్ యూ డాష్ దట్. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ దట్ ఫిట్స్ ది బ్లాంక్. ఆన్సర్ సే. మోడల్ యాక్సిలరీలో కెన్ పక్కన V1 ఉండాలి. సో ఆన్సర్ హౌ కెన్ యూ సే దట్. ఇఫ్ యూ ఆర్ థిర్స్టీ యూ కెన్ డ్రింక్ బటర్ మిల్క్. దిస్ ఈజ్ డాష్. ఆన్సర్ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇఫ్తో స్టార్ట్ అయ్యే సెంటెన్స్ అన్నీ కాంప్లెక్స్ సెంటెన్స్గా గుర్తించాలి. సో ఆన్సర్ దిస్ ఈజ్ ఎ కాంప్లెక్స్ సెంటెన్స్. మై ఎల్డర్ సిస్టర్ హూ లివ్స్ ఇన్ హైదరాబాద్ విల్ కమ్ హియర్ టుమారో. దిస్ సెంటెన్స్ హ్యాజ్ ఏ ఆన్సర్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. కామా లేదా హైఫన్ ఉంటే ఆ సెంటెన్స్ ఎప్పుడు నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజే అవుతుంది. మంజుల అండ్ స్వాతి ప్లే డాష్ గిటార్ వెల్. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ దట్ ఫిట్స్ ది బ్లాంక్. ఆన్సర్ ది. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు ఎప్పుడు ది అనే ఆర్టికల్ యూజ్ చేయాలి. హీ డాష్ మిల్క్ ఎవ్రీ డే. బ్రాకెట్లో డ్రింక్. ఆన్సర్ డ్రింక్స్. డైలీ లేదా హ్యాబిచువల్ యాక్షన్స్ ఉన్న సెంటెన్స్లో అండ్ సబ్జెక్ట్ ప్లేస్లో థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్న ఆన్సర్ వెర్బ్కి ఎస్ అనేది యాడ్ అవుతుంది. సో ఆన్సర్ డ్రింక్స్. హీ డ్రింక్స్ మిల్క్ ఎవ్రీ డే. హీ అరైవ్డ్ ఎట్ ది స్టేషన్ ఆన్ డాష్ ఫుట్. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ దట్ ఫిట్స్ ది బ్లాంక్. ఆన్సర్ నో ఆర్టికల్. ఆన్ ఫుట్ మధ్యలో ఆర్టికల్స్ ఉపయోగించరాదు. ది పోలీస్ అరైవ్డ్ ఇన్ నో టైమ్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్. ఆన్సర్ డిడ్ దే. ఇక్కడ క్వశ్చన్లో నో ఉంది కావున పాజిటివ్ ట్యాగ్లో రాయాలి. ద యాక్సిడెంట్ సాడ్లీ రిజల్టెడ్ డాష్ ది డెత్ ఆఫ్ ఏ మ్యాన్. ఆన్సర్ ఇన్
రిజల్ట్ పక్కన ఎప్పుడు ఇన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఐ యామ్ ప్రౌడ్ డాష్ మై కంట్రీ. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ది బ్లాంక్. ఆన్సర్ ఆఫ్. ప్రౌడ్ పక్కన ఎప్పుడు ఆఫ్ అనే ప్రిపోజిషనే రావాలి. కెన్ ఐ లీవ్ దిస్ ప్లేస్? ది అబోవ్ సెంటెన్స్ ఇండికేట్స్. ఆన్సర్ టేకింగ్ పర్మిషన్. కెన్ ఐ వచ్చినందువలన క్వశ్చన్లో అది పర్మిషన్ కిందకు వస్తుంది. సో ఆన్సర్ టేకింగ్ పర్మిషన్. వాట్ డాష్ ఎస్టర్డే. చూస్ ద కరెక్ట్ వెర్బ్ అండ్ సబ్జెక్ట్ దట్ ఫిట్స్ ది బ్లాంక్. ఆన్సర్ డిడ్ యూ డూ. డిడ్ పక్కన ఎప్పుడు V1 మాత్రమే ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో and please subscribe our channel for more updates and don't forget like, share and comment.